అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలో ఏది చేసినా అది ఒక వింతగా మారుతుంది. తన టెంపరీతనంతో ప్రపంచ దేశాలపై పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. అమెరికా చెప్పు చేతుల్లో లేని దేశాలపై బెదిరింపులకు దిగడం కామన్ గా మారింది. ముందు బెదిరింపులకు దిగుతున్న ట్రంప్ ఆ తర్వాత సుంకాల పేరుతో దేశాలపై భారం మోపుతున్నారన్న విమర్శలున్నాయి. దేశాలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇష్టానుసారంగా సుంకాలను పెంచుతూ ఆయా దేశాల్లోని ఉత్పత్తిదారులను దెబ్బతీసే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నాడన్న విమర్శలున్నాయి. మొన్నటి వరకు రష్యాకు మద్దతిస్తారన్న కారణంతో ఇండియా, చైనా దేశాలపై పెద్ద ఎత్తున పన్నుల భారం మోపారు. 100% పైనే పన్నులు వేశారు. అంతటితో ఆగకుండా మరో 25% పెంచుతానంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అటు తర్వాత మాట వినని దేశాలపై దండయాత్రను కూడా మొదలు పెట్టారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వెనెజువేలా దేశ అధ్యక్షుడు మదురోని అత్యంత కిరాతకంగా నిర్బంధించి ఎత్తుకొచ్చిన ఘటన ప్రపంచ దేశాలను షాక్ గురి చేసింది. అటు తర్వాత ఇప్పుడు గ్రీన్లాండ్ పై ట్రంప్ కన్నుపడింది. దానికోసం యూరోపియన్ యూనియన్ దేశాలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 25% పన్నులు పెంచుతానంటూ బెదిరింపులకు దిగారు. అంతటితో పలు దేశాల నుంచి విమర్శలు పెరగడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇలా ప్రపంచ దేశాల్లో వీళ్ళు మిత్రులు, వాళ్ళ శత్రువులు అన్న తేడా లేకుండా చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ ఇరాన్ పై యుద్ధ మేఘాలు కమ్ముకునే విధంగా అనుసరిస్తున్నారు ట్రంప్. ఇరాన్ పై తాము నేరుగా మిలిటరీ యాక్షన్ కు దిగబోమని చెబుతూనే ఇరాన్ దిశగా అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌకలు, సైనిక బలగాలు కదులుతున్నాయని ట్రంప్ స్వయంగా చెప్పుకొచ్చారు. ఈ హెచ్చరికలు అంతర్జాతీయ స్థాయిలో ఉత్కంఠను రేపుతున్నాయి. ఇరాన్ కార్యకలాపాలను తాము సునిశ్చితంగా గమనిస్తున్నామని, అవసరమైతే తగిన రీతిలో స్పందిస్తామనే సంకేతాలను ట్రంప్ పరోక్షంగా పంపారు. గతంలో కూడా ఇరాన్లో సుమారుగా 837 మందిని ఉరితీయకుండా తాను తన దౌత్యపరమైన ఒత్తిడితో అడ్డుకుంటున్నారంటూ ప్రకటించుకున్నారు. ఇది అమెరికా తన ప్రాబల్యాన్ని ఉపయోగించి మానవ హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని చాటి చెప్పే ప్రయత్నంగా కనిపిస్తుంది. అయితే ఒకవైపు శాంతి గురించి మాట్లాడుతూనే మరోవైపు యుద్ధ నౌకలను తరలించడం అమెరికా యొక్క పీస్ త్రూ స్ట్రెంగ్త్ అనే విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఇరాన్లోని అణు కార్యక్రమాలు లేదా ప్రాంతీయ ఉగ్రవాద కార్యకలాపాలపై నియంత్రణ సాధించినందుకే ఈ తరహా ఒత్తిడి తంత్రాలను ప్రయోగిస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇరాన్ భద్రశత్రువు ఇజ్రాయిల్ ఇప్పటికే యుద్ధానికి సిద్ధమని ప్రకటించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్ నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టేందుకు తాము పూర్తి సన్నద్ధతో ఉన్నామని ఇజ్రాయిల్ రక్షణ దళాలు స్పష్టం చేశాయి. అమెరికా సైనిక కదలికలు, ఇజ్రాయిల్ యుద్ధ ప్రకటనలు చూస్తుంటే ఇరాన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ఉద్రిక్తతలు చివరకు చర్చల ద్వారా ముగుస్తాయా లేక మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధానికి దారి తీస్తాయా అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇలా ప్రపంచంలో అన్ని గీతలను ట్రంప్ చెరవేరుస్తారా? యూరోపియన్ యూనియన్ దేశాలను దారిలో తెచ్చుకునేందుకు నీతులు చెబుతున్నారా? చిన్న దేశాలన్నింటినీ అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇరాన్ పై దాడితో మరో యుద్ధానికి కాలు దువ్వుతున్నారా అనేది చూడాలి. రైట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలో ఏది చేసినా కూడా అది ఒక వింతగా మారుతుంది. తన టెంపరీతనంతో ప్రపంచ దేశాలపై పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ కూడా నడుస్తుంది. రైట్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ. వరలక్ష్మి, మీరు చెప్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నా ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఉలిక్కిపడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించారు. ఇప్పుడు ఆ టారిఫ్ వార్ కాస్త చిన్న చిన్న దేశాలపై ఆక్రమణలకు కూడా పాల్పడుతున్న పరిస్థితిని చూసాం. రీసెంట్ గా వెనిజులా అధ్యక్షుడు మదురోను ఏ విధంగా నిర్బంధించి తీసుకొచ్చారో చూసాం. ఇప్పుడు ట్రంప్ కన్ను గ్రీన్లాండ్ పై పడింది. సో చాలా చిన్న చిన్న దేశాలను టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు భారత్ లాంటి పెద్ద దేశాలను కూడా సుంకాలతో ట్రంప్ బెదిరిస్తూ ఉన్నారు. సుంకాలు అంటే టారిఫ్ వార్లు విధించడం ద్వారా ఆ దేశాలను తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలని ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు మాత్రం ఎక్కడా కూడా సఫలీకృతం అవుతున్నట్టుగా కనిపించట్లేదు. పీస్ త్రూ స్ట్రెంగ్త్ అంటూ ట్రంప్ చెప్తున్నప్పటికీ ఎక్కడికక్కడ కూడా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాలోనే కాదు బయట దేశాల్లో కూడా ట్రంప్ పై విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు సంబంధించి భారత్ పై టారిఫ్లు విధించారు. అదేవిధంగా చైనాను కూడా టారిఫ్ వార్తోనే దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా ట్రంప్ నిర్ణయాలకు బెదరట్లేదు.
ఎవరి నిర్ణయాలకు వాళ్ళు తగ్గట్టుగా ముందుకు వెళ్తుండటంతో ట్రంప్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒక రకంగా గందరగోళ పరిస్థితుల్లోనే ట్రంప్ ఉన్నారని చెప్పొచ్చు. దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం గమనిస్తే ఇరాన్పై ప్రచన్న యుద్ధం చేయమని ట్రంప్ చెప్తున్నప్పటికీ ఆ యుద్ధ నౌకలను మోహరించడం, అదేవిధంగా ఇరాన్కు సంబంధించిన నౌకలను ఆపివేయటం, సైనిక బలగాలన్నట్టు మోహరించడం, ఇజ్రాయెల్తో కవ్వింపు చర్యలకు దిగటం, ఇజ్రాయెల్ ఏమో డైరెక్ట్గా యుద్ధానికి మేము సిద్ధమంటూ ప్రకటించడంతో మరొక యుద్ధం తప్పదా అన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ముందుగా ట్రంప్ ఏం చెప్పాడు అంటే, అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే, నేను ఒకసారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత, అమెరికా అధ్యక్షుడైన తర్వాత కొద్ది రోజుల్లోనే నేను రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని తెరదించుతా అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు తనే యుద్ధాలకు కాలు దువ్వటాన్ని ప్రపంచమంతా కూడా నిశితంగా గమనిస్తున్న పరిస్థితి. మొత్తంగా ప్రపంచ దేశాలపై అయితే ట్రంప్ దూకుడు స్వభావంతోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. టెంపరితనంతో రెచ్చిపోతున్నారు ఒక రకంగా ట్రంప్. ఈ మధ్య ఇటీవలి కాలంలో ఒక కమెంట్ కూడా చేశారు. తనకు ఇష్టమైన పదం టారిఫ్ అంటూ కూడా ప్రకటించడంతో ప్రపంచమంతా కూడా ట్రంప్ను ఒక జోకర్ లాగా చూసిన పరిస్థితులు కూడా కనిపించాయి. ఇక ట్రంప్ చర్యలపై అయితే చాలా దేశాలు విసుగు చెందుతున్న పరిస్థితి. ఇక్కడ ట్రంప్ అనే దానికన్నా కూడా అమెరికాలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఖచ్చితంగా ప్రపంచ దేశాలపై ప్రభావం పడుతుంది. సో అటువంటి పరిస్థితులు అంటే ఇప్పుడు అంతా కూడా గ్లోబల్ మార్కెట్ అయింది. సో ఈ గ్లోబల్ మార్కెట్లో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో చాలా దేశాలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇరాన్ వైపు అయితే యుద్ధ నౌకలు, అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు అయితే దూసుకు వెళ్తున్నాయి. సైనిక బలాన్ని కూడా మోహరించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి మనం మాట్లాడేందుకు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, సీనియర్ ఆర్థికవేత్త, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్తే. శాస్త్రి గారు, మొత్తంగా చూస్తున్నాం, ఒకవైపు ట్రంప్ నిన్న మొన్నటి వరకు టారిఫ్ వార్ అన్నారు. ఇప్పుడు టారిఫ్ వార్తో పాటు చిన్న చిన్న దేశాలను కూడా ఆక్రమించుకుంటున్న పరిస్థితి. సో మొన్న వెనిజులా అయిపోయింది, ఇప్పుడు గ్రీన్లాండ్ పై ట్రంప్ కనపడింది. ఎలా చూస్తున్నారు సార్ ట్రంప్ చర్యలు? అంటే ఇప్పుడు మీకు అర్థం అవలసింది ఏంటంటే, జియో పాలిటిక్స్ కంటే కూడా ఇట్స్ అన్ ఎకనామికల్ స్టెబిలిటీ. మన అర్థం అవలసింది ఏంటంటే, అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ చరమాగా అయింది. ఎందుకంటే వాళ్ళకి $38 ట్రిలియన్ ఉంది కాస్ట్ ఆఫ్ డెట్. దాని వ్యయం ఎంత? $3.8 ట్రిలియన్. ఆయన $3.8 ట్రిలియన్ అంటే ఆయన మనీ సేవ్ చేస్తే పెరిగే పని కాదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ $3.8 ట్రిలియన్ వ్యయం అంటే వడ్డీని ఎలా తీర్చుకోవాలి, ఎలా తేవాలి, దాన్ని ఎలా చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి డాలర్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ లో డాలర్ని కాపాడుకోలేని పరిస్థితి అనేది వచ్చేస్తుంది. అంచేత మీకు గోల్డ్ ఎందుకు పెరిగిపోతున్నాయి? డాలర్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కొద్దీ ఎల్లో మెటల్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఎల్లో పెరిగిపోయే కొద్దీ ఏమవుతుందంటే ఇది 5 లక్షల దాకా వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడు వాళ్ళ ఎల్లో మెటల్ చూసారా, అది 5 లక్షల దాకా, గ్రామ్స్ 5 లక్షలు అయిపోతుంది. అయితే దాని వాల్యూ అంతకంటే ఎక్కువ అయిపోతుంది కూడా. సో మనం ఎందుకు ఎల్లో మెటల్ కొంటున్నాం అంటే దాని వాల్యూ ఎక్కువ వస్తుందని మనకు తెలుసు, అది ముందు నుంచి ఊహించాం. అంచేత మనకి ఏంటంటే ఎక్కడ మన గవర్నమెంట్ అది తీసుకొస్తారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యూరోపియన్ యూనియన్, అమెరికా ఎప్పుడు ఒకటే. మనం చేయకూడదు. మనం అమెరికా, యూరోపియన్ యూనియన్ వేరేగా ఉంటుంది. అమెరికా వాళ్ళిద్దరి మధ్య వారు మాటల వరకే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు క్రిస్టియన్ కంట్రీస్. సో వాళ్ళ మధ్య ఇటువంటిది ఉండదు. వాళ్ళకి ఏంటంటే అమెరికా చేయలేనిది యూరోపియన్ యూనియన్ చేత చేయించాలని ట్రంప్ గారు ఇది అతను రష్యాని మనం విడగొట్టాలని చూశాడు, అది అవ్వలేదు. సో అది ధనవంతం కాబట్టి యూరోపియన్ యూనియన్ ద్వారా చేయాలన్న ఉద్దేశంలో చేస్తున్నాడు. సో ఇది ఇండియా చాలా జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. ఎందుకంటే వాళ్ళు యూరోపియన్ యూనియన్ డిఫెన్స్ యాక్ట్ అని ఇవన్నీ అన్ని చేస్తారు, అవేమి జరిగింది కావు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ ఎవరిని బిలీవ్ చేయదు. అన్ని వాళ్ళు వెస్టర్న్ మీడియా మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు. భారతదేశం స్వతంత్రం వచ్చిన దగ్గర ఇప్పటిదాకా మన ఇబ్బంది పెట్టిన వాళ్ళే. వాళ్ళు చైనీస్ సైడ్ వెళ్ళారు, అలాగే రష్యన్ సైడ్ వెళ్ళారు. సో ఇప్పుడు మనం ఏంటి, రష్యాని నిలువున ముంచేయాలంటే ఇండియాయే కరెక్ట్. సో ఇండియా దగ్గరికి వెళ్ళి ఇండియాని ముంచేస్తే బెటర్ అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. అంటే భారత్ పై గన్ను పెట్టి రష్యాను కాల్చే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా సార్? 100% అదే విధానంతో. ఎందుకంటే మరి భారత్ మీద రష్యా యొక్క పూర్తి ఇది భారత్ మీద ఆధారపడి ఉంది అనేది వాళ్ళు దానికి ఒక లైన్కి వచ్చేసారు. ఎందుకంటే మనం ఆయిల్ వాళ్ళ దగ్గర నుంచి బేసిక్ ఆయిల్, వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ మనీ అంతా మన దగ్గర నుంచే వస్తుందని వాళ్ళకి అర్థమైంది.
సో మనం ఎక్కడ మన ఇండియాని కనుక మనం ఎంత ఇండియాని నిరోధించగలిగితే అంత మంచిదని అతను ట్రై చేశాడు అమెరికన్. కానీ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతవరకు వస్తుందని చూసాడు, అది ఎంతవరకే రాగలదు, ఇంతకు మించి ఎదరికి వెళ్ళలేదు. సో ఇప్పుడు ఆ రకంగా కాకుండా యూరోపియన్ యూనియన్ ద్వారా చేయాలనే ఉద్దేశంతో, అదే మనం ఏంటంటే మన భారతదేశంలో కీడించి మేలించమన్నారు కానీ మేలించి కీడించమనలేదు. కానీ ఏంటంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, జంప్ చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది, ఇది అయిపోతుంది, ఏదైపోతుంది, ఏది ఎవరో వచ్చారు, అలా 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 జరిగిపో. ఇవన్నీ జియో పాలిటిక్స్ లో డిఫెన్స్ అండ్ డిప్లొమసీ అంటే రక్షణ దౌత్యం అనేది చాలా జాగ్రత్తగా ఆచితూ చేయాలి. ఎక్కడైనా తేడా చిన్న స్టెప్ కూడా ఇట్ విల్ లీడ్స్ టు ఏ డిజాస్టర్. శాస్త్రి గారు మాట్లాడదాం. డిఫెన్స్ అండ్ డిప్లొమసీలో భారత్ ఏ విధమైన అడుగులు ముందుకు వేస్తుంది, ఇప్పుడు సేఫ్ జోన్ లోనే ఉన్న మన అంశానికి సంబంధించి మాట్లాడే ముందు మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ వెల్కమ్ బ్యాక్. శాస్త్రి గారు, మొత్తంగా మీరు చెప్తున్నట్టుగా ఏ దేశానికైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో జియో పాలిటిక్స్ లో డిఫెన్స్ అండ్ డిప్లొమసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో భారత వ్యూహం ఎలా ఉంది, సేఫ్ జోన్ లోనే మనం ఉన్నామా, ఏం జరుగుతుంది? ఉండదండి, అసలు ఎప్పుడు ఉండదు. అమెరికా సేఫ్ జోన్ లో లేదు, మనం ఎక్కడ ఉంటాం, అది ఎవరికి సేఫ్ జోన్. ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఫీలింగ్. ఐరన్ డోమ్, ఇజ్రాయెల్ నేను సేఫ్ జోన్ లో ఉన్నాను, ఐరన్ డోమ్ పెట్టుకున్నాను అంది, ఏమైంది అయితే పగిలిపోయింది. సో ఇది ఏది సేఫ్ కాదు. ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ ఏంటంటే డిఫెన్స్ అండ్ డిప్లొమసీ అనేది మన ఆత్మనిర్భరత, అంటే ఆత్మనిర్భరత మీద మనం ఎవరిని మీద మనం నమ్మడానికి లేదు, ఎవరిని నమ్మకూడదు. ఒక రష్యాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక రష్యాని తప్పించి ఇంకెవరిని మనం నమ్మే స్థితిలో ఉండకూడదు, నమ్మకూడదు. రష్యాని ఎందుకు నమ్ముతాం అంటే మనం నిలబడ్డాం, ఈ రోజు మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం అంటే 1971 వార్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అందులో రష్యా మనకి కోసం ప్రాణాలు ఉండేది కాబట్టి మనం రష్యాని నమ్మచ్చు, అంతవరకే. అంత మాత్రాన ఈ ఎవరినైనా నమ్మచ్చు, ఏదైనా బిజినెస్ చేసేయచ్చు. ఇదంతా అంటే మార్కెట్ మన $4 ట్రిలియన్ మార్కెట్, పెద్ద మార్కెట్ ఏం కాదు. 4 ట్రిలియన్ మార్కెట్ కాదు. 140 కోట్ల మంది ఏదో ఆర్థికవేత్తల్లో కూర్చొని చెప్పేస్తుంటారు, సీట్లో కూర్చొని ఈ మార్కెట్ ఇది కాదు. మన అసలు ఎకానమీ కాదు, మన ఆర్థిక వ్యవస్థ లేదు, ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎకానమీ, పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎకానమీ. శాస్త్రి గారు, మీరు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా మార్పులు అయితే రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ వెనిజులాని టార్గెట్ చేశారు, ఇప్పుడు గ్రీన్లాండ్ ని టార్గెట్ చేస్తున్నారు. చిన్న దేశాలను టార్గెట్ చేయడం వెనుక ట్రంప్ వ్యూహం ఏంటంటారు? ట్రంప్ వ్యూహం ఏంటంటే వాడికి వెనిజులాని టార్గెట్ చేశారంటే రీజన్ ఏంటంటే వాళ్ళకి కెనడా రష్యా నుంచి ఆయిల్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. కెనడా $60 బిలియన్ అయిపోయింది. రష్యా నుంచి వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళకి మడి కట్టుకున్నారు కానీ తెచ్చుకుంటున్నారు. సో వాళ్ళ రిఫైనరీలు, అక్కడ వాళ్ళ రిఫైనరీలు అన్ని వాళ్ళు ప్రాసెస్ చేసే ఆయిల్ రిచ్ క్రూడ్ ఆయిల్, థిక్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది? వెనిజులాలో దొరుకుతుంది. తీసుకురాకపోతే వీళ్ళ రిఫైనరీలు అన్ని బంద్ అయిపోతాయి, ఎకనామికల్ గా డిజాస్టర్ అయిపోతుంది. జార్జ్ డబ్ల్యూ బుష్ నుంచి జార్జ్ డబ్ల్యూ బుష్ జూనియర్ 60-70 రిఫైనరీలు ఆయనవే, వీళ్ళ పార్టీ వాడివే. సో ఫార్మర్ అతనికి బాగా క్లోజ్ రిలేషన్ ఉంది వీళ్ళ వైఫ్ తో. సో డెఫినెట్ గా అతను దాని మీదే చేస్తాడు కదా, దాని పెద్ద ఏముంది. అది వాళ్ళు ఎక్కడ కావాలంటే నుంచి తెచ్చేసుకుంటారు కదండి. మన కరోనా టైంలో మన జో బైడెన్ ఏమన్నాడు, మోడీ గారిని పెట్టి మీరు మాకు పంపుతారా, మేము తెచ్చుకోవాలని అడిగాడు. మోడీ గారు పంపించేసి ఏదో మెడిసిన్ పంపి. సో ఇలాగే ఉంటుంది కదా వాళ్ళ దగ్గర ఏంటంటే దాదాగిరి. సో అంటే ప్రపంచ దేశాలు, మొన్న వెనిజులా అయింది, ఈ రోజు గ్రీన్లాండ్ అయింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ వనరులున్నా దోచుకునే హక్కు అమెరికాకి ఏమైనా ఉందా? అమెరికాను కట్టడి చేసే ప్రయత్నాలు ప్రపంచ దేశాలన్నీ చేయగలుగుతాయా లేదా? ఎవరు చేయరండి, ఏమీ చేయరు, అన్ని కబుర్లే, ఏం ఉండదు. ఎవరెవరికి చేయరు. ఎందుకు చేస్తారు? అమెరికాని $38 బిలియన్ ఎకానమీ ఉన్న దేశాన్ని ఎదురెళ్ళి పోరాడే దమ్ము ఎవరికి ఉంటుంది? వాడు వచ్చే ఐటమ్ అప్పుడు ఇచ్చేస్తే చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు గ్రీన్లాండ్ తీసుకుంటానన్న మాటకి వీళ్ళందరూ ప్యాంట్లు తడిపేసుకున్నారు. మరి గ్రీన్లాండ్ తీసుకుంటానన్న మాటగా అతను ఇంకా ఏం పంపించలేదు, ఎవరిని పంపలేదు, ఏం అడగలేదు. మీకు క్వశ్చన్ ఆ గ్రీన్లాండ్ అమెరికన్ బేస్ ఉంది, గ్రీన్లాండ్ లో అమెరికన్ బేస్ ఉంది, గ్రీన్లాండ్ లో అమెరికన్ సైన్యం ఉంది, గ్రీన్లాండ్ లో అమెరికన్ ప్లేన్స్ ఉన్నాయి, గ్రీన్లాండ్ లో అమెరికన్ బంబర్స్ ఉన్నాయి. మరి ఉన్నా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాడిని ఏం చేస్తారు? అదేం జరిగే
జరిగే పనులు మీరేమైనా యాక్చువల్గా ఒకటి ఏమైపోతుందంటే అత్యుత్సాహం రీడింగ్ చేస్తున్నారు, అలా కాదు. డిఫెన్స్ అండ్ మీరు జర్నలిజం లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే డిఫెన్స్ అండ్ డిప్లొమసీ రీడ్ చేయండి, అంతేగాని బయట కనబడుతున్న వీళ్ళు అనాలిసిస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఏమవుతుందంటే మన దేశం అది చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతుంది. రైట్. మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అయిపోతుంది. సో అందుకోసమే సార్ ఐ న్యూస్ ప్రతి హాఫ్ అన్ అవర్ కు మీలాంటి నిపుణుల ద్వారా ఒక వార్త యొక్క విశ్లేషణను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు నిజమైన వార్తను, ఆ వార్త వెనక ఉన్న వ్యూహాన్ని కూడా ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ డిఫెన్స్ అండ్ డిప్లొమసీ అనే దాంట్లో మనం కనుక చూడగలిగితే ప్రస్తుతం మీకు కిందటిసారి మన జస్ట్ 2-3 days బ్యాక్ యుఏఈ ప్రెసిడెంట్ మన కంట్రీకి రావడం, ఆ కంట్రీకి విధానం అదంతా ఏంటంటే ఇప్పుడు మనం చూడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ 23-24 తారీఖు ఫస్ట్ ట్రై టాక్స్ మొదలవుతున్నాయి. ఎవరు? రష్యా, అమెరికా అండ్ యుక్రెయిన్, ఎక్కడ? యుఏఈలోనే. అవును. సో అది మొదలవుతున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇదంతా ఒక పద్ధతిగా వెళ్ళే విధానం, డిఫరెంట్ గా వెళ్తుంది. అందులో ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్షియల్ విధానాలు ఉన్నాయి. ప్రతిదీ ఆచుతూ చేయాలి. భారతదేశం చాలా థిన్ లైన్లో వెళ్తోంది. డిప్లొమసీ అనేది థిన్ లైన్ మీద ఆధారపడి ఉంది. ఆర్థిక వ్యవస్థ చాలా చిన్న భిన్నంగా ఒక విధానంగా ఉంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఈ టైంలో 91 రూపాయలు డాలర్ రేట్కి వచ్చేసామంటే మన యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాం. మనం కొనుక్కునే కోల్ ఉంది చూసారా, ప్రతి రోజు కోల్కి ఎన్నో బిలియన్ డాలర్స్ రోజు ఖర్చు పెడతాం మనం. సో దాని మీద మనం డాలర్స్ ఎక్కువ పే చేయాలి, కోల్ అంతే ఉంటుంది. దాని మీద పెద్ద. సో అంచేత ఏంటంటే మనం ఈ స్ట్రెస్ పాస్ అవ్వాలి. అట్లీస్ట్ 4 to 6 months ఇంకా స్ట్రెస్ ఉంది, చాలా భయంకరమైన స్ట్రెస్. దాంట్లో బయటపడాలి. అదేంటంటే డిఫెన్స్ అండ్ డిప్లొమసీ సైలెన్స్. మనం పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. ఇప్పుడు ఈ రోజు ఇంక ఇదైపోయింది, ఇదైపోతుంది, ఏమైపోదు. సార్ మరో అంశం చూస్తే ఇరాన్ పై దాడికి ఒకవైపు దూసుకు వెళ్తూనే ఉంది. యుద్ధ నౌకలను మోహరించడం, సైనిక బలగాలను మోహరించడం. అటు ఇజ్రాయెల్ చూస్తేనేమో డైరెక్ట్ గా యుద్ధానికి సై అంటున్న పరిస్థితి. సో ఏంటి ఇరాన్ ని అమెరికా టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఏంటంటారు? అమెరికా వాళ్ళు ఆర్థిక వ్యవస్థ పరంగా ఒక ఆర్థిక వ్యవస్థ నిపుణుడుగా నేను చెప్పేదంటే అమెరికా వాళ్ళు రాత్రి యుద్ధం చెప్తే పొద్దున్న యుద్ధం చేయలేరు. ఆ దేశంలో బూట్లు పెట్టి దిగలేరు. ఆ దేశంలో బూట్లు పెట్టి దిగలేరు. అది రాత్రి వెళ్ళి పైనుంచి ఏమైనా బాంబర్లు ఏమంటే వేస్తారు తప్పితే అంతకు మించి ఎదరికి వెళ్ళే యుద్ధం అయితే చేయరు. ఈవెన్ వెనిజులా కూడా ఒక్క అమెరికా సైనికుడు లేడు, ఒక అమెరికన్ సిటిజన్ వెనిజులాలో. వాళ్ళు వెళ్ళి ఆయన్ని పట్టుకొచ్చేసారు, కానీ 240 మందిని చంపేసి 240 మందిని చంపేసి తీసుకొచ్చేసారు. ఆ తర్వాత అక్కడ లేరు, వాళ్ళు భయపెడుతున్నారు తప్పితే వాళ్ళు వారు చేయడం అనేది ఈ పరిస్థితుల్లో కుదరదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 3 వాళ్ళ గవర్నమెంట్ షట్ డౌన్ చేసుకుని వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు. కానీ ఆర్మీలో పనిచేసే వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వట్లేదు. సో అలాంటప్పుడు వాళ్ళు ఇంకా అసలు దిగి అదంతా జరిగేదేనని అతను చేస్తాడని నేను అనుకోను. అది జరగదు కూడా. వాళ్ళు కూడా వాళ్ళు చూడండి, ఫిన్లాండ్ మీద బ్యాక్ ట్రాక్ అయిపోతాడు, అన్నిటి మీద బ్యాక్ ట్రాక్ అయిపోతాడు. ఆయన మాట్లాడిన ఏంటంటే ఊన్లే జస్ట్ టెస్ట్ చేస్తూ ఉంటాడు, టెస్ట్ ద వాటర్స్ అన్నట్టుగా చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అండ్ ప్లస్ ఆయనే ఎకనమిస్ట్ కాదు, ఆయనేం పెద్ద ఎక్స్పర్ట్ కాదు, ఆయన బిజినెస్ మ్యాన్. ఆయన ఏంటంటే ఫెయిల్యూర్ బిజినెస్ మ్యాన్ అండ్ సక్సెస్ఫుల్ మ్యానర్, సక్సెస్ అయిన బిజినెస్ మ్యాన్. ఏదో కలికాలం కన్నా దాంట్లో ఏంటంటే నడుపుతానంటే అది మిగిలేదు ఏమి ఉండదు, ఊడితే. సార్ ఎలా చూడాలి? ట్రంప్ అధికారంలోకి వచ్చే ముందు, అంటే ఎలక్షన్స్ టైంలో ఒక కీలక ప్రకటన చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపేస్తాను అన్న ట్రంప్ ఇప్పుడు యుద్ధాలకు దారితీస్తున్న పరిస్థితి, అవతలకు వెళ్లి పక్క దేశాల్లో ఉన్న దేశాధ్యక్షుల్ని ఎత్తుకొస్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు సార్? అంటే యుద్ధాన్ని ఆపుతానన్న ట్రంప్ అసలు యుద్ధాలకు దారితీస్తున్న పరిస్థితిని ఎలా చూస్తున్నారు? వాళ్ళ ఎక్కడ ఇప్పుడు మీరు ట్రంప్ అనుకోండి, మీరు అమెరికా అనుకోండి, ట్రంప్ అనుకోండి, మీరు చేసేది కరెక్ట్. ఎందుకంటే మీరు మీ దేశాన్ని ఎకానమీని సేవ్ చేస్తున్నారు. మీ ఎకానమీ పడిపోయింది, దాన్ని సేవ్ చేస్తున్నారు. వాళ్ళు మీరు ఏమనుకున్నారంటే ఆ అమెరికా కాదు, ఆ అమెరికా నుంచి తీసుకునే ఉద్యోగాలు మనకి ఇక్కడ నుంచి ఉద్యోగాలు వస్తాయి, అక్కడికి వెళ్తాయి, ఏం జరిగే పని కాదు. ఇంకా అయిపోయింది అది. అమెరికా అది ఆ థియరీ ఖతం అయిపోయింది. అమెరికా ఇంకా ఎఫర్ట్ చేయలేదు, ఎవరికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు, ఎవరిని తీసుకోలేదు. సో సిచ్యువేషన్
అర్థం చేసుకోవాల్సింది అంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉంది. వాళ్ళు కన్సాలిడేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు బయటికి కక్కలేక మింగలేక మాది ఆర్థిక వ్యవస్థ పోయిందని చెప్పుకోలేక బతుకుతున్నారు. $3.8 ట్రిలియన్ అంటే మన ఆర్థిక వ్యవస్థ సమానం. వడ్డీ ఎంత అనుకున్నారు? మన ఆర్థిక వ్యవస్థ ఎంత ఉందో అంత వడ్డీ ఉంది వాళ్ళకి. ఓకే. వాళ్ళది ఏంటంటే వాళ్ళది ఈ హెడ్జింగ్ దాంట్లో మీకు ఏంటంటే డాలర్ వాళ్ళకి ప్రపంచంలో రిజర్వ్ కరెన్సీ ఏదైనా ఉందంటే అది అమెరికన్ డాలరే. ఎందుకంటే వాళ్ళు ముద్రించరు. అది అమెరికన్ డాలర్ అనేది అమెరికన్ గవర్నమెంట్ ముద్రించేది కాదు, అది ప్రైవేట్ సంస్థ ముద్రించేది. సో వాళ్ళకి ఏంటంటే ఆ డాలర్ వాల్యూని సస్టైన్ చేయాలంటే ఇప్పుడు మొత్తం అది జరిగే పని కాదు. అది జరగదు. అది అని చేత ఆయన ఏంటంటే ఎన్నో రకరకాల వింతల విన్యాసాలు చేస్తున్నా ఏది క్లిక్ అవుతుందని చూస్తున్నాడు. సో మొత్తానికి అమెరికా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది అంటారా? మేకపోతు గాంభీర్యం అంటే కాదు, వాళ్ళు ఏంటంటే సస్టైనింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు డిఫెన్స్ అండ్ సస్టైనింగ్ స్ట్రాటజీ వాళ్ళది. వాళ్ళు సస్టైన్ అవ్వాలి, వాళ్ళు నిలబడాలి, బతకాలి వాళ్ళు. అది ఎక్కడ చేస్తారనే చెప్పలేం కదా మనం. శాస్త్రి గారు, మీరు చెప్తున్నట్టుగా అమెరికా ఆర్థిక పరిస్థితి ఇంత డొల్లతనంగా ఉంటే సో ప్రపంచ దేశాలపై కూడా దీని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది కదా. సో ఏంటి అంటే ప్రపంచ దేశాలు కూడా ఈ ముప్పును భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి రావచ్చు అంటారా? ప్రపంచ దేశాలు ఆల్రెడీ సఫర్ అయిపోతున్నాయి కదా, మనమే సఫర్ అయిపోతున్నాం. మనం 90 మీరు 91 రూపాయలు చూస్తున్నారు. మీ కొనుగోలు శక్తి గురించి చెప్పండి. ప్రజల కొనుగోలు శక్తి గురించి మనం ఎందుకు మాట్లాడాం? ప్రజల కొనుగోలు శక్తి మాట్లాడండి. మీరు కొనుగోలు శక్తి ఎంత పడిపోయింది అనేది మీరు అడగండి. కార్లు సేల్స్ పడిపోయినాయి, మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎలా ఉంది, అన్ని ఇండస్ట్రీలు ఎంత పడిపోయినాయో చూడాలి. ఎక్స్పోర్ట్స్ పెరిగిపోయాను. సో అది చేయనప్పుడు ఎలా రకాలుగా ఉంటుంది. అదే అనమాట. సో అంచేత ఏంటంటే ఇది మీరు ఇప్పుడు ఒక స్ట్రెస్ లెవెల్లో వెళ్తున్నాం. వాడు సుంకాలు వేస్తున్నాడు అంటే సుంకాలు దేనికి వేస్తున్నాడు? వాళ్ళ ప్రజలే పే చేయాలి వాడికి. ఇప్పుడు 100 రూపాయలకి 50% మా మీద వేసాడంటే 150 రూపాయలు అక్కడ అమ్మాలి. నేను అక్కడ అమ్మలేని పరిస్థితి. అంటే వాడి ప్రజలకే నష్టం. అది అక్కడ ఉన్న ప్రజలకే నష్టం. ఆయన ఏమన్నాడు? మాకు ఈ ప్రోడక్ట్ అక్కడ వేరే ప్రోడక్ట్ తెచ్చుకుంటాం అన్నాడు. అది అంచేత ఇప్పుడు మీకు 88,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇది ఉంది. ఏది మన రొయ్యల పరిస్థితి. ఆ రొయ్యల పరిస్థితి 88,000 ఎక్కడ ఉంది? అంత వనామి ఎంత. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా చర్చలో పాల్గొన్నందుకు. ఇరాన్ పై కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాలు దువ్వుతున్న పరిస్థితి. సో మరో యుద్ధానికి తెరలేపుతున్న ట్రంప్ విచిత్ర ప్రకటనలు అయితే చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించారు. ఆ టారిఫ్ వార్ కాస్త ఇప్పుడు ప్రచన్న యుద్ధాలకు దిగుతున్న పరిస్థితి. చిన్న చిన్న దేశాల్లో ఏ వనరులు అయితే ఉన్నాయో ఆ వనరులను హస్తగతం చేసుకునేందుకు ట్రంప్ నానా కష్టాలు కూడా పడుతున్నారు. మొత్తంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా అడుగులు వేస్తోంది. ఆ ఆర్థిక వ్యవస్థను స్ట్రెంథెన్ చేసుకునేందుకు ట్రంప్ తీసుకుంటున్న చర్యలు మాత్రం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం గమనించాల్సి ఉంటుంది. సో అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా అడుగులు వేస్తే దాని ప్రభావం ప్రపంచ దేశాలపై కూడా ఖచ్చితంగా పడుతుంది. సో ఇవన్నీ కూడా రకరకాల పరిణామాలు అయితే జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు ఎటువంటి ముప్పు రాబోతుంది. సో ఆ ముప్పును ఎదుర్కొనేందుకు ముఖ్యంగా భారత్ లాంటి దేశాలు ఏ విధమైన విధానాన్ని అనుసరిస్తున్నాయి అనేది మాత్రం అందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి. సో చూద్దాం మొత్తంగా ట్రంప్ నిర్ణయాలు ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేశాలపై దండయాత్రలు చేయబోతున్నారు, అమెరికా ఏం చేయబోతుంది, నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.